హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు బిగినర్స్ అయితే ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డైలీ స్టిచ్ చేసుకునేవారైతే అంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వారికైతే ఏమీ అవసరం లేదండి. నార్మల్గా అన్నీ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. కానీ బిగినర్స్ అయితే కనుక నేను చెప్పిన టిప్స్ పాటించారంటే మీరు భయపడిన అవసరం లేదు. అలాగే కస్టమర్ నుంచి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ బ్లౌజెస్ అండి. ఇవి వచ్చేసి లైనింగ్స్ ఎన్ని ఉన్నాయి? 6 బ్లౌజెస్ ఉన్నాయండి. ఇలా ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక చార్ట్ తీసుకొని పేపర్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆ పేపర్ని యూజ్ చేసి ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసి కస్టమర్కి వేసుకొని చూడమని చెప్పండి. కస్టమర్ నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే అదే పేపర్ని యూజ్ చేసి మిగతా అన్నింటిని కూడా త్వరగా స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు, ఏమైనా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి, ఆ పేపర్ని పెట్టి చిన్న చిన్న మార్పులు చేసుకొని కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఒకేసారి ఒకదాని మీద ఒకటి వేసి అన్నీ కట్ చేసి స్టిచ్ చేసామనుకోండి, కుదిరితే అన్నీ కుదురుతాయి, లేదంటే అన్నీ పాడైపోతాయి. అలా కాకుండా నేను చెప్పిన విధంగా పేపర్ కట్ చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇలా పేపర్ కట్ చేసుకొని పేపర్ మీద ఆ కస్టమర్ నేమ్ రాసి పెట్టుకున్నారనుకోండి, మనకి డైలీ కస్టమర్ అయితే కనుక ఇంకొకసారి బ్లౌజెస్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ని యూజ్ చేసి బ్లౌజెస్ని చాలా ఈజీగా త్వరగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. బ్లౌజెస్ కూడా పాడవకుండా ఒకేలా కుదురుతాయి. నేనైతే నా డైలీ కస్టమర్స్వి ఇలానే పేపర్ కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఇక నాకు వాళ్ళు ఆది బ్లౌజ్ కూడా ఇవ్వరండి. ఈ పేపర్ యూజ్ చేస్తే నేను బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇస్తాను. ఒకవేళ మన డైలీ కస్టమర్స్ అయినా సరే కొంచెం లావ్ అయినా సన్నగా అయినా ప్రాబ్లం ఏమీ ఉండదండి. పేపర్ని యూజ్ చేసి మార్క్ చేసుకునేటప్పుడు ఒక పావించి అటు ఇటుగా మార్చుకొని కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి చార్ట్ అండి. మీకు బుక్ షాప్లో దొరుకుతుంది. ఒక చార్ట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ కదా, ఈ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఈ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటాం కదా, క్లాత్ అయితే అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, పేపర్ అయితే ఫోల్డ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా ఒక పొర మీదనే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని మనకి పేపర్ అయితే హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు కదా, స్ట్రైట్గా ఉంది కదా. ఈ కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవుని కొలుచుకోవాలి. బాడీ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే బాడీ పొడవుని కొలుచుకోవాలి. బాడీ పొడవు వచ్చేసరికి ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ దగ్గర ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, 14.5 ఇంచులు మనకి బాడీ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి 14.5 ఇంచులు వచ్చింది. ఇదే 14.5 ఇంచుల్ని మనం ఖర్చు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ 14.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత ఉందో బాడీ పొడవు కొలుచుకోవాలి. 15.5 ఇంచులు. కింది వైపున పై వైపున ఖర్చుతో కలిపి మనకి 15.5 ఇంచులు వచ్చింది. ఇదే 15.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బాడీ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని మనకి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఇలా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ టక్స్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి నడుము లూజు, ఈ 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం. మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసరికి 4.5 ఇంచులు ఉంది కదా, ఇదే 4.5 ఇంచుల్ని రెండు వైపులా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 21 ఇంచులు వచ్చిందండి. 21 ఇంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సగానికి మార్క్ చేసుకోవాలి. 10.5 ఇంచులు, 21 ఇంచుల్లో సగం వచ్చేసరికి 10.5 ఇంచులు. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, చెస్ట్ లూజ్ వచ్చేసింది. నడుము లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు, నడుము లూజ్ కూడా 10.5 ఇంచులే వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి బాడీ పొడవు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నెక్ షోల్డర్ వచ్చేసరికి మనం చెస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చండి. ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి నెక్ వచ్చేసరికి 2.35 ఇంచులు సరిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా 2.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్ కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ వచ్చేసరికి నెక్ వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండాలి ఖర్చు వచ్చేసరికి, ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకోవాలి. 5.35 ఇంచులు నెక్ షోల్డర్ కలిపి మనకి 5.35 ఇంచులు వచ్చేసింది. ఇదే 5.35 ఇంచుల్ని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో అంతే చంక డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇదే 5.35 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ముడతలు వస్తున్నాయి అంటే కనుక 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకోవాలి. చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని చంక రౌండ్ని బ్యాక్ సైడ్ని మాత్రమే కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున కొలుచుకోకూడదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వైపున మనం లోతు తీసుకుంటాం కదా, అందుకని తేడాలు వస్తాయండి. ఇట్లా బ్యాక్ సైడ్ మాత్రమే చంక రౌండ్ని కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ని ముడతలు లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి కుట్టు కనపడుతుంది కదా, ఈ కుట్టు మీదనే ఈ విధంగా కొలుచుకోవాలి. 9.25 ఇంచులు చంక రౌండ్ వచ్చేసరికి 9.25 ఇంచులు వచ్చింది. ఇదే 9.25 ఇంచులు ఇక్కడ ఉందో లేదో కొలుచుకోవాలి. ఇక్కడ కొలుచుకునే ముందర మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇదే 1/2 ఇంచు ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం చంక రౌండ్ని కొలుచుకోవాలి.
చంకరౌండ్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా, 9.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ని మార్క్ చేసుకుందాం. నెక్ వచ్చేసరికి ఇక్కడ మనం 2.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కలిపి ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి నేను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. మీకు నెక్ వచ్చేసరికి ఇంకొంచెం డీప్ కావాలనుకుంటే 3.5 ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ కార్నర్ దగ్గర ఇలా కరువు తీసుకోవాలి. ఈ విధంగా కరువు తీసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి బ్యాక్ డాట్స్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, టేప్తో ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు తగ్గించుకొని మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం మనం నెక్ షోల్డర్ కలిపి 5.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇదే 5.35 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే చంక డౌన్ కోసం కూడా 5.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి లోతు తీసుకోవడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం ఇలా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా
ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం మనం ఇక్కడ 2.25 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఉక్స్ పట్టి సైడ్ని మాత్రమే మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి వదిలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా ఉండాలి. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి వదిలాం కదా, ఈ 1/2 ఇంచి వదిలి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం వదిలి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసరికి మనకి 7.25 ఇంచులు వచ్చింది. ఇదే 7.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.25 ఇంచులు వచ్చింది కదా, నెక్ వచ్చేసరికి మనం 2.25 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదే 2.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇందులో మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ని ఒకసారి కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకొని షోల్డర్ ఖర్చు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వదిలి, అలాగే మనం ఇక్కడ ఖర్చు కోసం నెక్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదులుతూ ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 2.5 ఇంచులు ఉందండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఈ డాట్ ఖర్చు కోసం కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ టక్స్ దగ్గర, ఈ మెయిన్ టక్స్ ఉంది కదా, ఈ మెయిన్ టక్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఖర్చు కోసం మనం షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని మనం 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఈ విధంగా పట్టుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పుని కొలుచుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఉందండి. 1 ఇంచ్ అంటే ఇక్కడ ఫోల్డ్ చేసింది కదా, ఫోల్డ్ చేసింది కాబట్టి డాట్ మొత్తం వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులు. ఫోల్డ్ చేసింది కాబట్టి ఫోల్డింగ్ మీద చూసుకుంటే 1 ఇంచ్ వచ్చింది కదా. ఈ 1 ఇంచ్ని మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ ఇటు సైడు, అలాగే ఇటు సైడ్ ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం డాట్ వెడల్పుని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత
ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా జస్ట్ ఒక పావు ఇంచి ఇలా కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ కొంచెం రౌండ్ షేప్ కావాలి అనుకుంటే కనుక ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసరికి మనకి 2.25 ఇంచులు ఉందండి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం 2.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా డాట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ డాట్ని డ్రా చేసుకోవాలి. మనం మెయిన్ డాట్ వెడల్పు కోసం ఇక్కడ ఇటు సైడ్ ఒక 1 ఇంచుకి ఇటు సైడ్ ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ కోసం ప్రత్యేకంగా కొలతలు ఏమీ అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎంత ఉంది, 4 ఇంచులు ఉంది కదా, 4 ఇంచుల్లో సగం వచ్చేసరికి 2 ఇంచులు. మనకి ఇక్కడ ఎంత అయితే వస్తుందో దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇంచులు వచ్చేసింది కదా, 4 ఇంచుల సగం వచ్చేసరికి 2 ఇంచులు కదా, 2 ఇంచుల్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ కింది వైపు నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇటు సైడ్ వచ్చేసరికి పై వైపున ఎక్కువ ఉండాలి, కింది వైపున తక్కువ ఉండాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ పొడవుని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. మూడవ డాట్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కొలుచుకోవాలి. 1.5 ఇంచుల గ్యాప్ ఉంది కదా, ఇదే 1.5 ఇంచులు ఈ 2 డాట్లకి మధ్యలో ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మీకు షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉంటే కనుక చూడండి, ఇటు సైడ్ నుంచి ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా ఈ విధంగా క్రాస్గా ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచి ఇక్కడ ఒక పావు ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి. అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది అనుకుంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల లూజ్ రాకుండా నెక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 4.5 ఇంచులు ఉందండి. ఇదే 4.5 ఇంచుల్ని మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి
ఇలా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 5.5 ఇంచులు. ఇదే 5.5 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చిందండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని టేప్ని 7.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. 8 ఇంచులు. చంక లూజ్ వచ్చేసరికి 8 ఇంచులు. ఇలా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది, చంక లూజ్ వచ్చేసింది. మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలనుకుంటే ఈ 3 కొలతలు తెలియాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచి కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ లెంత్ని కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. 12 ఇంచులు ఉంది కదా, ఈ 12 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకొని 11 ఇంచులకి మనం షేప్ బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 11 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ముందుగా మనం షేప్ బెల్ట్ పొడవుని కొలుచుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఇక్కడ కొలుచుకునేటప్పుడు మనకి కింది వైపున ఖర్చు ఉంది కదా, అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పొడవుని ఉక్స్ పట్టి సైడ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. 4 ఇంచులు ఉంది. ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసరికి 4 ఇంచులు ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చి ఉక్స్ పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇటు సైడ్ కూడా కొలుచుకునేటప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎంత ఉందో కొలుచుకోవాలి. 3.5 ఇంచులు. సైడ్ జాయింట్ల సైడ్ వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ప్రాక్టీస్ ఉన్నవారైతే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవచ్చు అండి. బిగినర్స్ అయితే కనుక మీరు ఖర్చు ఎంత అయితే వదిలారో, అంటే 1.5 ఖర్చు కోసం వదిలారు కదా, ఇదే ఖర్చుని ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఖర్చు కాకుండా షేప్ బెల్ట్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి. 9.5 ఇంచులు. షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసరికి ఖర్చు కాకుండా 9.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 9.5 ఇంచుల్ని సగానికి మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం వచ్చేసరికి 4.5 ఇంచులకి ఒక గీత ఎక్కువ ఉందండి. చూసారు కదా, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 4.5 ఇంచులకి ఒక గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ ఎంతైతే ఉందో ఈ ఉక్స్ పట్టి సైడు ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచి తగ్గించుకొని, అంటే 4 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ మధ్యలో వచ్చేసరికి మనకి షేప్ రావాలి కదా, రౌండ్ షేప్ రావాలంటే ఇక్కడ తక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టినప్పుడు కరెక్ట్గా చూడండి, ఫ్రంట్ పార్ట్ మీద మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి రావాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ వరకు రావాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ముందుగా మనం పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్స్ని ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని మనం ముందుగా పేపర్ని కట్ చేసుకున్నాం కదా, పేపర్లో బ్యాక్ పార్ట్ని తీసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ పేపరు ఎలా అయితే ఉందో యాజ్ ఈజ్గా చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని తీసివేసి ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ని కూడా డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసరికి 2.35 ఇంచులు కదా, ఈ కింద వైపున వచ్చేసరికి 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను నెక్ని కట్ చేయట్లేదండి, ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ కదా, ఇవి వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా లైనింగ్కి ముందుగా నెక్ని కట్ చేయకూడదండి, అందుకని బ్యాక్ నెక్ని కట్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకొని ఈ పేపర్ని పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇవి వచ్చేసరికి 4 మడతలు కదా, మనం పేపర్ వచ్చేసరికి ఫోల్డింగ్ చేయకుండా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్కి మనం లోతుని తీసుకోవాలి. ఇవి వచ్చేసరికి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకునేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనకి స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే పేపర్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఇలా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చిందండి, అందుకని నేను పేపర్ని ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూసారు కదా, క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకొని పేపర్ ఎలా అయితే ఉందో చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి నేను నెక్ని కట్ చేయట్లేదండి. వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ని కానీ బ్యాక్ నెక్ కానీ ముందరే కట్ చేసుకోకూడదండి, అందుకని నేను నెక్ని కట్ చేయట్లేదు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ని కూడా అదేవిధంగా షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలాగే చుట్టూ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ చార్ట్ మీద పర్ఫెక్ట్గా పేపర్ని కట్ చేసుకొని ఆ పేపర్ని బేస్ చేసుకొని ఒక బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసి కస్టమర్ని వేసుకొని చూడమని చెప్పండి. కస్టమర్ నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక ఇదే పేపర్ని యూజ్ చేసి మిగతా అన్నింటిని కూడా కట్ చేసి త్వరగా స్టిచ్ చేసి ఇచ్చేయచ్చు. అలాగే ఈ పేపర్ మీద వాళ్ళ నేమ్ కూడా రాసుకోండి. తను మన డైలీ కస్టమర్ అయితే కనుక మీకు మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు మీకు ఆది బ్లౌజ్తో కూడా అవసరం లేదండి, ఈ పేపర్ని యూజ్ చేసి మీరు బ్లౌజ్ని చాలా తక్కువ టైంలో కట్ చేసుకొని స్టిచ్ చేసి ఇవ్వచ్చు. నేనైతే నా డైలీ కస్టమర్స్ అందరివి కూడా ఇలానే పేపర్ కట్ చేసి పెట్టుకుంటానండి. వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా కూడా ఆది బ్లౌజ్తో కూడా పని లేకుండా నేను 1 అవర్లో కూడా వారికి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అందిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.